ఫ్రెండ్స్, ఒక ఎలిమినేషన్ తూర్చిగా అనిపించింది. అది మనల్ని ముందుగానే ప్రిపేర్ చేశారు. వాళ్ళు ఎలా అంటే అనిల్ గారు వీళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు అభిమానిక అండ్ అమీర్ గారు వచ్చారు కదా వైల్డ్ కార్డ్ ద్వారా. మనకి వీళ్ళ ఆట తీరు, వీళ్ళు ఆడే విధానాన్ని బట్టి మీరు గమనిస్తే వాళ్ళు వచ్చిన ఫస్ట్ 2 వీక్లు వీళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు కదా అనిపించింది. మనకి తర్వాత నుంచి రాను రాను వాళ్ళు ఆడే విధానం దాన్ని బట్టి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు అన్నది కూడా అంటే మర్చిపోయేలాగా వీళ్ళు గేమ్ అయితే ప్లే చేసి మళ్ళీ అనిల్ గారు ఈ షోలో అంటే వైల్డ్ కార్డు ద్వారా వచ్చి వీళ్ళు బాగా గేమ్స్ ప్లే చేసుకుంటా ఇంతవరకు వచ్చారు. వీళ్ళు ఒకవేళ ఎలిమినేషన్ రౌండ్ లో నిలబెట్టినా గానీ గేమ్స్ ఆడారు. మీకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళని ఇప్పుడు సిద్ధు, సోనియా, అభిమానిక, అమీర్ వీళ్ళు లాస్ట్ లో నిలబెట్టారు కదా. నిలబెట్టినప్పుడు గేమ్ కూడా ప్లే చేయలేదు. ఎందుకంటే గేమ్ పెట్టినా గానీ యాజ్ ఈజ్ వీళ్ళే గెలుస్తారు. అందుచేత వీళ్ళకి గేమ్ కూడా కండక్ట్ చేయలేదు. ఇదనేది చూపించారు. కానీ వీళ్ళల్లో మైనస్ ఏంటంటే అందరితో ఉండడం, కామన్ కూల్ ఇలా ఉంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్లో బాను అన్నట్టు ఏదైనా కానీ మనం అనేది అంటే కనపడాలన్నమాట మెయిన్. ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ తర్వాత ఏదో సిచ్యువేషన్లో కనపడాలి. వీళ్ళు గేమ్స్ పరంగా ఉంటున్నారు. ఎక్కడైనా సరే ఏదైనా డిబేట్స్ పరంగా కానీ అక్కడ జరిగే వాటిల్లో ఎక్కడో అంటే వాళ్ళ పేర్లు పిలిచేదాకా వీళ్ళు కనబడకపోవడం, వేరే వాళ్ళతో కలిసినా కానీ అంత ఫోకస్ అనేది లేదనమాట. ఇలా ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఇలాంటి రియాలిటీ గేమ్స్లో వాటిల్లో సర్వైవల్ అనేది కొంచెం కష్టమే. కానీ ఇది గేమ్స్ పరంగా ఆడే ఇది కాబట్టి గేమ్స్ పరంగా వాళ్ళు ఇప్పుడు మొన్న ఈ వారం ఈ వీక్లో బాగానే ఆడారు. ఫస్ట్ లెవెల్లో సెకండ్లో ఫినిష్ చేశారు. సెకండ్ లెవెల్ వచ్చి సరే అందరూ టార్గెట్ చేసినా కానీ అది వాస్తవానికి చెప్పాలి అన్నా కూడా అది టీమే సపోర్టింగ్ గేమ్ పెట్టారంటేనే అసలు అందరికీ అర్థమైపోయింది. అది ఎలాగో అందరూ వీళ్ళకే వేస్తారని సిద్ధు వాళ్ళే గెస్ చేశారు. ఫస్ట్ అసలు స్టార్ట్ అవ్వకముందే ఈ గేమ్ చూడడంతో నాకు అర్థమైపోయింది. ఎందుకు ఇప్పుడు అంత టీంకి అర్థం కాదా అంత కండక్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు, ఇక వాళ్ళు అనుకున్న వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఇదిలో తీసుకెళ్ళారనమాట షో. సరే వివరాల్లోకి వెళ్ళిపోతే కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంటే చెప్పబోద్దను చెప్పలేదు కదా అంటారని చెప్పి ఇన్నిసార్లు చెప్పడం కొంచెం చూడండి. ఎలాగో 1 వీకే షో అయిపోతుంది. మళ్ళీ తర్వాత వేరే కొత్త షో ఒకటి మొదలవుతుంది. ఈలోపు అగ్ని పరీక్ష 2 కూడా మొదలవుతుంది. ఇక మనం డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి ఈరోజు డ్యాన్స్ వేయలేదు. తర్వాత జడ్జెస్ని ఇన్వైట్ చేస్తుంది. అంటే మనం ఫైనల్లోకి వచ్చేసాము. ఈరోజు జడ్జెస్ చేతుల మీద ఎవరెవరు ఏ పొజిషన్లో ఉంటున్నారు అనేది కూడా మనం తెలుసుకోబోతున్నామని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఇటు అనిల్ రావుపూడి గారు, రాధా గారు, లయ గారిని పిలుస్తారు. పోయినసారి అన్నారు కదా నేను అందం హిందూలం సాంగ్కి డ్యాన్స్ వేస్తానని. ఆ సాంగ్తో నలుగురు శ్రీముఖితో కలిపి నలుగురు డ్యాన్స్ బాగానే వేశారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ శ్రీముఖి అడుగుతుంది అనమాట, ఏంటి అంటే అనిల్ రావుపూడి గారిని అడుగుతుంది, ఏంటి అనిల్ గారు ఇవాళ ఎవరికైనా అంటే కూల్గా వెళ్ళిపోతారా, లేదు అంటే ఏ జంటకైనా కానీ ఏదైనా హార్డ్గా ఏమైనా ఇవ్వాలనుకుంటారా అంటే, ఒక జంట అయితే ఉన్నారు, అది ఎవరో మనకి తెలుసు. ఆ వాళ్ళకి అంటే లైట్ వేలోనే చెప్తాము. ఇంకా మనం నిన్న నేను చెప్పింది కూడా అదే, లైట్ ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళైనా మనమే ఎవరు చెప్పుకున్నా కానీ లైట్ వేలోనే చెప్పాలి. ఇప్పుడు దూరిపోయి మనం చెప్తే అది ఏంటంటే వాళ్ళిద్దరికి ఇంకా డిస్టెన్స్ పెంచే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలా ఎవరు కోరుకోరు. ఇప్పుడు అదర్ ఫ్యాన్స్ అయినా కానీ ఎవరైనా సరే ఏంటంటే ఇప్పుడు ఆ జంట మీద మనం కోరుకునే పేరు గెలవాలనుకుంటారే తప్ప వాళ్ళిద్దరూ విడిపోవాలి మరి అంత దారుణంగా కోరుకునే వాళ్ళు నాకు తెలిసి అయితే ఎవరు ఉండరు. ఇక వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు పార్టిసిపెంట్ను, వాళ్ళు వస్తారు అందరూ.
కూర్చున్న తర్వాత కళ్యాణ్ అదే ఎవరిని ఫస్ట్ అంటే కళ్యాణ్ అండ్ వాసంతి నుంచోబెడతారు. నుంచున్నప్పుడు వాసంతితో అడుగుతారు అనమాట అనిల్ గారు, వాసంతి నేను అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పనా లేదంటే లైట్గా ఆంటీ అంటున్నట్టు అలా చెప్పనా అంటే, లేదు సార్ ఫిల్టర్ అంటే ఫిల్టర్ లేకుండా చెప్పనా లేకపోతే ఫిల్టర్తో అలా కవరింగ్గా చేస్తా చెప్పనా అంటే, లేదు సార్ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి అంటే, ఇక మనం 2-3 రోజుల నుంచి మాట్లాడుకున్నదే ఇక అదే ఆ ఇష్యూని అంత చేయకూడదు. నువ్వు ఎలాగో నిన్న అదే ఫస్ట్లో మట్టి టాస్క్ ఉంది కదా, దాంట్లో మట్టి నువ్వెందుకు పోయించుకున్నావు, నటరాజు గారు చెప్పారు కదా ఎలాగో సేఫ్ అని అంటే, అదే సేఫ్ అని చెప్పారని అదే నేను చెప్పేది. సేఫ్ అని అన్నప్పుడు నువ్వు ఎలా పోయించుకుంటావో అది కరెక్ట్ కాదు కదా మాస్టర్ అని చెప్పి నువ్వు వచ్చేయాలి అని చెప్పి భాను చెప్పింది. అంటే ఈలోపు భాను కూడా లేచి ఎంత బామ్మరిది అని పిలుచుకున్నా కానీ అది అలాగా మనం బామ్మరిది నీ మీద పోస్తాను అంటే ఊరుకోకూడదు కదా, నా మీద పోయడం ఏంటని మనము ఎదురుగా అదే మామూలుగా చెప్పాలి కదా, పాయింట్ అనేది పెట్టాలి కదా మన పాయింట్ కూడా అని చెప్పి చెప్పాను సార్ అంటే, అది నాకు ఇది అనిపించలేదు. అలాగే నేను అదే మొన్న ఫేక్ ఎలిమినేషన్ అనంతోటే వాసంతి ఏడ్చిందని ఫీల్ అయిపోయాడు కదా, మరి నువ్వు మేము అన్నదానికి 1 నిమిషము నువ్వు ఫీల్ అయిపోయినందుకే అదే ఏడ్చినందుకే ఫీల్ అయిపోయావు. మరి ఇక్కడ 1 రోజున్నర ఏడిపి అంటే బాధ పెట్టావు, మరి నీకు అది ఓకేనా, న్యాయం అనిపిస్తుందా అని అడిగారు అనమాట. సరే నువ్వు దీని గురించి డిఫెండ్ చేసుకుంటే మంచిది, డిఫెండ్ చేసుకోకుండా ఉంటే నీకు ఇంకా మంచిది, అది నీ చేసుకుంటావో చేసుకో అనేది నీ ఇష్టం అంటే అక్కడ మటుకు చేసుకొని అన్నట్టు తలకి ఊపినా మధ్యలో ఆయన చెప్పేదానికి డిఫెండ్ చేసుకున్న అదే కొన్ని పాయింట్స్ చెప్పాలన్నా కానీ అనిల్ రావుపూడి గారి సంగతి తెలిసిందే కదా, ఆయన మధ్యలో ఆపి నేనైతే ఫస్ట్లో చెప్పాను డిఫెండ్ చేసుకోవద్దు అని చెప్పి, అంటే విషయాన్ని సాగదీయొద్దు అన్నారు. సరే మనం కూడా సాగదీయడం, ఎందుకంటే 2-3 రోజుల నుంచి మనం డిస్కస్ చేసిందే అవి సేమ్ పాయింట్స్, ఇక మళ్ళీ వాటి గురించి ఇంకేం మాట్లాడదాం. కన్క్లూజన్లో పాయింట్ అయితే మాట్లాడుకుందాము. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఇలా చేశారు బయటికి అంటే మాకేమనిపించిందంటే భయం వేసింది. ఇది ఈ షో ద్వారా ఏంటంటే మీరు నేర్చుకొని మంచిగా బయటికి వెళ్ళాలి అనేదే ఇది షో పర్పస్. అలాంటిది మీరు ఇంకా లిమిట్ అంటే ఇలాగే ఒకరినొకరు మిస్అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటా ఇలాగే బయట కూడా ఇలాగే చేస్తే దానివల్ల యూస్ ఉండదు. మీ మధ్య కూడా చాలా డిస్టర్బెన్స్ అనేవి చాలా అంటే విడిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా వద్దు, ఇక్కడతో ఇలాంటివి దాన్ని కిల్ చేసేయండి అని చెప్పారనమాట. తర్వాత అక్కడ బయట కూర్చున్నప్పుడు వర్షం పడింది అనమాట. వర్షం పడినప్పుడు వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మహేష్, శాండ్రా వాళ్ళని లేపారు. ఏంటి ఈ వీక్ ఎలా జరిగింది ఏంటి అని అడిగితే మహేష్, శాండ్రా బాగా జరిగింది సార్, అంటే కింగ్గా కొన్ని రూల్స్ అయితే స్ట్రిక్ట్గా మేము పెట్టాము, దానివల్ల ఇబ్బంది పడ్డారు, అది మాకు అర్థమైంది. కానీ ఏంటంటే పోయినసారి కింగ్ అంత స్ట్రిక్ట్గా లేకపోవడం వల్ల అక్కడ రూల్స్ అనేది ఎవరు పాటించలేదు కదా, ఈ వీక్ అలా ఉండకూడదు అని చెప్పి మేము స్ట్రిక్ట్గా ఉన్నాం అని చెప్పారు. దాని తర్వాత ఇక కొంచెం ఫన్ అయితే చేశారు. అంటే శాండ్రా గారు కింద పడిపోయారు కదా, అప్పుడు ఆ టైంలో ఎలా అంటే లే అక్కడ ఎలా ముద్దు పెట్టబుద్ధి అయిందని శ్రీముఖి అంటుంది. అంటే తనకి కొంచెం సపోర్ట్ ఇవ్వాలంటే పైకి లేపి అక్కడ కూర్చోబెట్టి అమ్మాయిని సపోర్ట్ ఇవ్వాలి, కానీ అలా కాదు కదా అని అనిల్ రావుపూడి గారు జోకేస్తారు. దాని తర్వాత అన్నయ్య వచ్చాడు, ఎవరు మన నటరాజు మాస్టర్లు లేపుతారు. ఏంటి అక్కడ దెబ్బ తగిలింది అంటే, ఇక్కడ దెబ్బ తగిలింది మాస్టర్కి. ఏంటి అంటే అదే కెమెరా దగ్గరికి వెళ్ళాను, కెమెరా నా మీద పగబట్టింది, కెమెరా అదే ముద్దు పెట్టింది అన్నట్టు చెప్తారన్నట్టు. చెప్తే మరి అనిల్ రావుపూడి గారు ఏమంటారంటే, అంతేగా మరి ప్రతి కెమెరా దగ్గరికి వెళ్ళి అంతకుముందు వాటిని బాధించావు, కెమెరాలన్నీ పగబట్టిని, ఒక కెమెరా మటుకు ఆ పగ అనేది తీర్చుకుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మాస్టర్ అంటారు. తర్వాత అపరిచితుడిగా మీరు చాలా బాగా చేశారు,
ఆ క్యారెక్టర్లు ప్లే చేయడం అంటే మీరు ఇప్పటి వరకు నేను డ్యాన్స్ ఇదిలోనే చూసా కానీ యాక్టింగ్ స్కిల్స్ కూడా మీకు చాలా బాగున్నాయి. ఆ, అది అంటే ఇప్పటి వరకు అపరిచితుడు ఆ రెమోగా మారడం అవన్నీ ఈలోపు రాధా గారు కూడా అంటారనమాట. ఆ క్యారెక్టర్స్ మారడం, ఆ హెయిర్ స్టైల్ అంటే ఈ మధ్యలో లయ గారు కూడా హెయిర్ స్టైల్ అది బాగా ఉపయోగపడింది మీకు, చాలా బాగా చేశారు అని చెప్తారు. దాని తర్వాత అక్కడ అనిల్ రాంపూడి గారు ఏమంటారంటే, ఎంతవరకు మీకు అపరిచితుడిగా మీకు 3 రోజుల 6 రోజుల నుంచి చూస్తున్నట్టున్నారు, మేము 6 వారాలుగా మాస్టర్ని అపరిచితుడిగా చూసాము. ఆయన ఆయన ఇచ్చిన కంటెంట్ 4 సీజన్లు సరిపడా ఇచ్చారు. అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అందుకే ఇప్పుడు 3 సార్లు ఆయన ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు అంటే ఇక కంటెంట్ ఇవ్వబట్టే. మరి ఇప్పుడు ఏమి లేకపోతే ఉంచరు కదా అక్కడ. ఆ కంటెంట్ ఇచ్చారు, దానివల్లే ఇక ఆయన ఏంటంటే సేవ్ చేసుకుంటూ వచ్చారు, ఆయన వల్ల ఉంటుందని. వీటిలో ఎలా ఉంటుందంటే, నాకు ఫస్ట్ నుంచి అర్థం కాని విషయం ఏంటంటే, అంటే ఈయన విషయం ఇదని కాదు, ఇప్పుడు అక్కడేం లేదనుకోండి. ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే, ఇలాంటి రియాలిటీ షోలు వీటిలో చూడడానికి ఇప్పుడు మామూలుగా కామన్ కూల్కి వెళ్తుంది అనుకోండి, ఎవడో ఏముంది అన్నట్టు ఉంటుంది. ఒక్కసారిగా అరే అక్కడ ఏదో అరుచుకున్నారంట, ప్రోమో రాంతోటి ఆ చూపించడం కూడా మంచి జిగేలు చూపిస్తాడు. అక్కడ అరుచుకున్నారంట, అక్కడేదో మంచి వాళ్ళు వీళ్ళు కొట్టుకున్న ఆ సిచ్యువేషన్ దాకా వెళ్ళిందంట అనేపాటికి ఇక ఆ టీఆర్పీ రేటింగ్ కానీ వీటికి ఏంటంటే మరి ఈ కంటెంట్ ఇవ్వడానికి మరి ఇలాంటి వాళ్ళు మరి యూస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కంటిన్యూ చేస్తేనేమో అది కరెక్ట్ కాదు. మామూలు చెప్తున్నా నేను, అది కరెక్ట్ కాదు వస్తే మరి అలా యూస్ చేసుకుంటే అక్కడ ఇలా ఉంచేశారు మాస్టర్ని అంటారు. కాదు వస్తే అన్ఫేర్ అయితే మరి చాలా. ఇప్పుడు ఆ మాస్టర్ని వాడికి ఆ 3 సార్లు సేవ్ చేశారు. ఆ 3 సార్లలో ఏదో ఒక వారం ఆయన ఎలిమినేట్ చేసినా ఇప్పుడు అభిమానిక గారు, అమీర్ గారు ఉండే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. మరి అది జస్టిస్ అయితే జరిగింది కదా. సరే ఏదో సంబంధం లేకుండా మాట్లాడదాం సరే. కానీ వీళ్ళతో ఇలా మాట్లాడినప్పుడు హార్ట్స్ ఆఫ్ కట్ అదే మధ్యలో ఇలా కట్ అయిన బ్రేక్ అయిన హార్ట్స్ ఇవి సింబల్స్ ఉంటాయి కదా, అవి పెట్టారనమాట. మనకి బిగ్ బాస్ ఫార్మేట్ అప్పుడు వారానికి ఏ టాస్క్ ఆడతామో ఆ టాస్కుల్లో నుంచి తీసుకొచ్చి వీకెండ్ ఇలా పెట్టేది మనం చూస్తూనే ఉన్నాం కదా, అలా పెట్టారు. దాంట్లో ఏంటంటే కళ్యాణ్కి ఒకళ్ళకే మధ్యలో రాధా గారే బ్రోకెన్ హార్ట్ ఒకటి ఇచ్చారు. మిగతా ఇద్దరు సరే ఇక్కడ దాకా వచ్చేసారు కదా అని చెప్పి ఇక ఇచ్చేసారు. ఎలాగో 3 హార్ట్లు అలా ఇచ్చేసారు. ఇక అందుకే నేను చెప్పలేదు. కాల్సి వస్తే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు నేనే మిస్ చేసిన చెప్పేంత కూడా లేదులేండి, మామూలు సర్లే ఏదో చెప్దామని చెప్పాను. ఇక్కడ వ్యూస్ ఇవే రాక, సబ్స్క్రిప్షన్స్ లైక్సే రాక చూస్తున్నాం. ఇంకా మీరు ఇది మిస్ చేశారు అన్న చూసేదాకా వెళ్ళారా అంటే అలా పెట్టినా వెళ్ళండి గుడ్. తర్వాత సిద్ధు సోనియాని లేపారు. సిద్ధు సోనియా అదే గేమ్ మధ్యలో అలా వాళ్ళ డిస్కషన్ అయింది కదా, ఆ డిస్కషన్ గురించి అడిగారు అనమాట. మధ్యలో అలా చూసావు గేమ్ ఆడకుండా అని చెప్పి అంటే, నేను మామూలుగా వాళ్ళు ఎలా అంటే అవి బరువు ఉన్నాయి కదా సార్, వాటిని మాస్టర్ ఎలాగా బ్యాలెన్స్ చేసి అలా ఫినిష్ చేస్తున్నారా అనేది దాన్ని బట్టి చూశాను, అంతేగాని వాళ్ళ గేమ్ చూసి నేను అలాగే యాజిటీస్గా కాపీ కొడదామని చూడడం కాదు సార్ అని చెప్తాడు. కాదు వస్తే ఏంటంటే 2 విధాలు. ఇప్పుడు ఎలా చూసినా కానీ ఏంటంటే మనకేం మనం ఆడకుండా అటు చూసినా కానీ ఏదైనా అదే అంటారు. ఏదో సామెత ఉంది కదా, కళ్ళు చెట్టు కింద నుంచి నిలబడి కళ్ళు తాగట్లేదు, కళ్ళు సారా దగ్గరుండి ఎందుకు లేరా సామెతలు. ఇంకా అలాగే తర్వాత జానుబానుని లేపారు. జానుబానుని అదే మీరు బాగా ఇమిటేట్ చేశారు. సిద్ధు సోనియాలో ఏంటంటే మీరు ఇది నటరాజ్ మాస్టర్కి జోక్ అదే అటు ఇటు రోల్ చేంజ్ అప్పుడు నీతు మాస్టర్ నటరాజ్ మాస్టర్లా వేసినప్పుడు ఏంటి మాస్టర్ నటరాజ్ మాస్టర్ ఏంటి అంత లావ్ అయిపోయారు అని జోక్ వేస్తారు కదా, అది చాలా బాగా నచ్చింది, హ్యూమర్ టచ్ అని. కాదు ఏంటంటే వీళ్ళిద్దరిలో ఉంది. ఇప్పుడు
భాను టైంలో కూడా భాను దగ్గర ఉండి అది సరిగ్గా నువ్వు అంటే హ్యాండిల్ చెయ్యి, నువ్వు ఎలా పడదు అలాగ వంగని లెగిసావంటే అది చిరిగిందంటే పరుగు పోద్ది. సిద్ధుకి కూడా ఉందిలేండి. వీళ్ళిద్దరికి ఆ హ్యూమర్ యాంగిల్ అనేది ఉంది. తర్వాత భాను వచ్చేసరికి వాళ్ళ ఏదో జానుని ఇమిటేట్ చేశాడు కదా కళ్ళు ఇలా పెట్టి, అది అనిల్ గారు అక్కడికి వెళ్ళి ఏమంటారంటే నువ్వు ఇటు రా అని చెప్పి జానుని ఇటు నుంచొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఇప్పుడు ఎలా చేస్తాడని, మొన్న ఎలా చేసావు యాస్టీస్గా చెయ్యి అని చెప్తే మళ్ళీ అక్కడ కళ్ళు పెట్టి ఇలా ఆనందంతో ఎలా చేశాడంటే బాగా ఓవర్ చేశాడు సార్ అని జాను అంటది అనమాట. అది ఇక్కడ ఏమనొద్దు తర్వాత ఇంటికి వెళ్ళా చూసుకోండి అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి 3 హార్ట్లు ఇస్తారు. తర్వాత నూకరాజు వాళ్ళు లేపారు. వాళ్ళకి ఏంటంటే అదే ఛాలెంజ్లో భానునే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు కదా అని అడిగినప్పుడు మేము బయట మాట్లాడుకున్నాం మేడం, అమీర్ అండ్ వీళ్ళని కొంచెం వాళ్ళు ఫిట్గా స్ట్రెంత్ దీని పరంగా ఉంటారు కదా, కొంచెం మనకి ఇది అడ్వాంటేజ్ అవ్వదేమో, వీళ్ళు ఇది సిద్ధు అండ్ సోనియా కూడా టఫ్గా ఉన్నారు, అంతకుముందు ఛాలెంజెస్ చేశారు కదా, అందుకని చెప్పి ఇటు భాను ఏంటంటే ఆ లిగ్మెంట్ ప్రాబ్లం ఉంది తనకి, అది ఆ వాటర్లో కూడా అదే కూర్చొని చేయాలి కదా, అది ఎక్కువ అంటే ఇది స్ట్రెంగ్త్ దాంట్లో ఎక్కువ ఉండలేడేమో అని చెప్పి మేము అలాగే సెలెక్ట్ చేసుకున్నాం మేడం, కావాల్సి వస్తే ఏంటంటే అది ఇటు మాకే బెడ్స్ కొట్టింది అని అన్నారు. దాని తర్వాత అమీర్ అండ్ అభిమాని కానీ లేపారు, అంటే అప్పలమ్మ అప్పలయ్య ఇది పెట్టారు కదా దాంట్లో లేపితే ఆవిడ కూడా అలాగే నడుచుకుంటూ వచ్చారు. తర్వాత అక్కడ మీరు అప్పలమ్మ అప్పలయ్యలా బాగా చేశారా అంటే బాగా చేశారు అని అందరూ చెప్పారు, మాకు బాగా నచ్చింది మీరు అలా పర్ఫార్మెన్స్ చేయడం అని చెప్పి వీళ్ళ గురించి అనిల్ గారు ఏమన్నారంటే, మీరు అంటే క్రికెట్లో ఇంత మనకి ఆడుతున్నప్పుడు అందరూ అవుట్ అయిపోయి ఒకడు ఉంటాడు, వాడు ఆడుతూ ఉన్నప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి దిగాడు అవుట్ అవ్వకుండా ఆడుతూ ఉంటాడని కొంచెం పక్కన ప్లేయర్స్ ఇరిటేషన్గా ఫీల్ అవుతారు కదా, మీరు కూడా అంటే వాళ్ళు అంత టఫ్ ఇస్తాడు కదా, మీరు కూడా వీళ్ళకి అంత టఫ్ ఇచ్చారు, వచ్చారు వైల్డ్ కార్డ్గా, ఎంత బాగా అవుట్ అవ్వకుండా ఎన్ని వారాలు నెట్టుకొచ్చేస్తున్నారు ఏంటి అని చాలామంది అనుకున్నారు, మీరు అంత బాగా ఆడారు అని చెప్పారు. ఏంటంటే ఇక ఎలిమినేట్ చేస్తున్నారు కదా వాళ్ళని, ఏదో అంటే వాళ్ళకి ఏదో ఒక బూస్ట్ ఇవ్వాలి కదా, ఇక ఆ ఉద్దేశంతో అన్నారనమాట. తర్వాత ఒక టాస్క్ పెట్టారనమాట. ఆ టాస్క్ ఏంటంటే ఎవరైతే బాండింగ్గా ఉండి బాండ్ క్రెడిట్స్ కోసం ఎవరైతే మాట్లాడుకుంటున్నారో అంటే వాళ్ళ బాండ్ మొత్తం బాండ్ క్రెడిట్స్ కోసమే ఫేక్గా మాట్లాడుకుంటున్నారో వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి. లేదనిపిస్తే బాండు పోసే రెడ్ శాండ్, ఆ టాస్క్ పేరు అది అనమాట. ఫస్ట్ నటరాజు నీతు లేపారు, లేపినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి కళ్యాణ్ అండ్ వాసంతి దాంట్లో పోసారనమాట. రీజన్ అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ కళ్యాణ్ వాసంతి వాళ్ళిద్దరూ మంచి కప్పులే, కానీ వాసంతి ఏమంటుందంటే నా మాట విను అంటుంది, కానీ కళ్యాణ్ ఏంటంటే లేదు నాకు ఇక్కడ పెయిన్ ఉంది అటు పెయిన్ ఉంది నేను వెళ్ళిపోతాను అని గేమ్కి ముందు చెప్పాడు. ఇద్దరు నువ్వు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతా అన్నట్టు వాసంతి కూడా మరి అంతే కదా, ఇప్పుడు పేరులో ఒకళ్ళు వెళ్ళిపోతా అని కన్ఫామ్గా గట్టిగా మాట్లాడుకున్నప్పుడు లేదు నువ్వు వెళ్ళిపో నేను ఉంటానని అనలేరు కదా. సరే వాసంతి కూడా సరే వెళ్ళిపోదాము అన్నట్టు అనుకున్నారు, కానీ గేమ్ రామ్తోటే మళ్ళీ వెళ్ళి ఆడేశాడు. అంటే బాండ్ కోసం కాదు బాండ్ క్రెడిట్ కోసం ఉన్నట్టు నాకు అనిపించింది అన్నారు నటరాజు మాస్టరు. అది కరెక్టే అనిపించింది, అంటే వాళ్ళు పెట్టిన దానికి మరి కరెక్టే కదా. ఇప్పుడు బాండ్ కోసం అక్కడ సెట్ చేసుకోవడానికి అయితే రెడీగా లేడు, కానీ బాండ్ క్రెడిట్స్ రావడం కోసం అక్కడ గెలవంతో మరి అంతా సెట్ అయిపోయారు అనమాట. అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను అదే గెలిస్తేనేమో ఏదో అంతా సెట్ అయిపోద్ది, ఓడిపోతేనేమో ఇష్యూస్ పైకి వస్తాయి అన్నమాట. అది అలా అనిపించింది. బ్యాలెన్స్ చేస్తేనే కదా అక్కడ ఎవరు ఏంటని తెలిసేది. అది
దాని తర్వాత నోకరాజు అండ్ ఆసియా వీళ్ళు జానుబాను దాంట్లో వేస్తారనమాట. నోకరాజు ఏమంటాడంటే వీళ్ళు కపుల్ పరంగా మనకి బయట చూడడానికి బాగానే ఉంటారు, మామూలుగా అక్కడ విషయాలు అక్కడ మాట్లాడతారు, కానీ రూమ్లోకి వెళ్ళిపోయి బాండ్ క్రెడిట్స్ ఎవరు ఏ ఇదిలో ఉన్నారు, ఎవరు ఏ ఇదిలో అంటే ఎలాగ ఉన్నారు అనేది గేమ్స్ వచ్చినా కానీ ఎక్కువ శాతం అవే మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ చూస్తే మాకు అది అనిపించింది అని చెప్తుంది అనమాట. అప్పుడు శ్రీముఖి ఏంటంటే ఆసియా నువ్వు మరి నీ ఇదేంటి అని ఎందుకు అడిగారంటే నిన్న మాట్లాడుకున్నారు కదా సోనియా అండ్ అది ఆసియా మామూలుగా బాండ్ క్రెడిట్స్ కోసం అని చెప్పి మరి ఇంతలాగా వాళ్ళు ఎలాగో 25 ఉన్నాయి కదా, ఉన్నా కూడా ఇలాగ కనీసం మాకు అంటే కళ్యాణ్ వాళ్ళని పెట్టేసేసి మా ఇద్దరిలో ఫైనల్గా మేమిద్దరం ఉండి అలా ఆడుకోవడానికి ప్లాన్ చేయొచ్చు కదా, కానీ ఆయన మమ్మల్నే ముందు అదే మాకు ఎక్కువ మమ్మల్నే ముందు అవుట్ చేసేసారు అని అన్నట్టు మాట్లాడుకున్నారు కదా. ఇక అదేమైనా ఇంకేమైనా పాయింట్స్ ఏమైనా బయటకు వస్తాయో వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో అవి దాని గురించి అడిగితే ఇక ఆసియా కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ లేనట్టు లేదు అని చెప్పేసింది. ఇక ఫోర్స్ చేయలేరు కదా. కావస్తే ఏంటంటే నాకు అనిపించింది ఎక్కువ ఈ ఈ టాస్క్ పెట్టిందే జాను అండ్ భాను వాళ్ళ కోసం, ఎందుకంటే ఎక్కువ శాతం మీరు వాళ్ళతో కూడా ఇవే డిస్కస్ చేశాడు కాబట్టి ఇక ఆయన్ని టార్గెట్ చేయడానికి వాళ్ళకి టైం నడవాలి కదా, దాని గురించి ఇది పెట్టారనమాట. తర్వాత సోనియా అండ్ సిద్ధు వాళ్ళు భాను అండ్ జానుకే పోసారు. సోనియా ఏమంటదంటే జాను అండ్ భాను ఇప్పుడే కొత్తగా పెళ్ళి వచ్చారు, క్యూట్గా చూడడానికి కూడా క్యూట్ కపుల్, దానికి ఏమి ఇది లేదు. కావాల్సి ఏంటంటే వాళ్ళు బయట మామూలుగా ఉంటారు, అదే సేమ్ నూకా చెప్పినట్టే ఆవిడ కూడా అదే చెప్తుంది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మటుకు మా మధ్య అంటే ఏమి డిస్కస్ చేసుకుంటారు అని అడిగితే బాండ్ క్రెడిట్స్ కోసమే ఎక్కువ బాను డిస్కస్ చేస్తూ ఉంటాడు, మా మధ్య అవి తప్ప ఇంకేమీ ఉండదు అని చెప్పింది. మాతో కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అదే చెప్పింది. కానీ నేనేమంటాను అంటే అలా డిస్కస్ చేసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ అదేదో మా ముందు ఇక్కడ బయట ఉన్నప్పుడు కూడా అవే మాట్లాడుకుంటూ ఉంటే తెలుస్తుంది కదా. ఇక్కడేమో అంటే సోనియా చెప్పిన పర్పస్ ఎలా ఉంది అంటే అక్కడేమో ఏదో ఏమీ లేనట్టు మేము బాగా మంచి కప్పులు అన్నట్టు ఈ గేమ్స్ అవి అక్కడ వరకే వదిలేస్తాము అని ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే మేము ఇదే ఇలా ఉండాం గుడ్ పర్సన్స్ అన్నట్టు బిల్డప్ అంటే పెద్ద మాట అవ్వచ్చు, కానీ అలా కనపడడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు మరి ఇక్కడ ఇలాగా బాండ్ క్రెడిట్ వీటి గురించి ఇలా డిస్కస్ చేసుకుంటున్నారు కదా, అది ఎవరికి తెలియదు అన్నట్టు చెప్పిందనమాట. దాని తర్వాత కళ్యాణ్ అండ్ వాసంతి వాళ్ళ విషయంలో కూడా గొడవ అయినప్పుడు జాను నువ్వు ఇలా ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటే బాండ్ క్రెడిట్స్ తగ్గిపోతాయి అని అంది. అది అలా కాదు కదా, ఇప్పుడు ఎమోషనల్ అయినప్పుడు ఎమోషనే చూపిస్తారు, అంతేగాని టక్మని మైండ్లోకి అంటే ఇప్పుడు గొడవ అయినప్పుడు ఆ ఎమోషను ఆ గొడవ సంబంధించిన ఎమోషన్నే చూపిస్తారు, కానీ బాండ్ క్రెడిట్స్ తగ్గిపోతాయి దానివల్ల ఇదవుతుంది అనేది మైండ్లోకి వెంటనే రాదు కదా, అలా చెప్పడం కూడా రాంగ్ కదా అని సోనియా చెప్తుంది. అక్కడ కళ్యాణ్ ఏంటంటే క్లాప్స్ ఇలా గౌకులు లెగిస్తుంటే వాసంతి ఆపుతుంది, కాదు క్లాప్స్ కొడదామని మంచిగా చెప్పింది కదా అని చెప్పి అంటాడు. కాదు వస్తే మనకి అక్కడ ఏంటంటే మరి ఈ విషయాన్ని తవ్వుకోవచ్చా లేదా అంటే అక్కడ మరి మొన్న గొడవలో బాండ్ క్రెడిట్స్ కోసమే అంటే నేను అన్నానా అని జాను అంటది. మేబీ మనకి చూపించలేదు, కానీ నాకేమనిపించిందంటే మీరు గమనిస్తే మొన్న గొడవలో అదే చెప్పులు అవి విసిరేస్తాడు కదా, ఆ టైంలో అంటాడు బాండ్ క్రెడిట్స్ వీటి కోసం అని చెప్పి చాలా తగ్గి ఉంటున్నాను, లేదు అంటే ఇంత భరించడం నా వల్ల కాదు అని అంటాడు కదా. ఇవన్నీ చూస్తుంటే ఒకవేళ జాను ఆ మాట అన్నందుకు అన్నాడేమో అని నాకైతే అనిపించింది. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. తర్వాత మహేష్ అండ్ సాండ్రా వీళ్ళు కళ్యాణ్ వాసంతి వాళ్ళ దాంట్లో పోస్తారు. దానికి రీజన్ చెప్పమంటే మహేష్ ఏమంటాడంటే
ఇక్కడ గుడ్ కపుల్గా ఉండాలి, క్యూట్గా ఉండాలి అనేది ఇక్కడ పాయింట్గా చూడాలి. అంటే ఈయన చెప్పింది ఏంటంటే వాటికి సంబంధం లేనట్టు అనిపించింది అనమాట. వాళ్ళిద్దరూ పద్దాలు గొడవ పడడం అది కొంచెం నాకు బ్యాడ్గా అనిపించింది అని చెప్తారు. అంటే వాళ్ళు పెట్టిన టాస్క్కి కొంచెం మ్యాచ్ చేయలేదు. రీజన్ చెప్పాడు కానీ ఆ పెట్టిన టాస్క్కి యాప్ట్ అవ్వలేదు. ఇక తర్వాత జాను బాను వాళ్ళు మహేష్ అండ్ శాండ్రాకి వేశారనమాట. బాను ఏమన్నాడంటే వీళ్ళు వచ్చినప్పటి నుంచి బాండ్ క్రెడిట్స్ వాటి గురించే మాట్లాడుతున్నాడు. అంతకుముందు అంటే వీళ్ళ బాండ్ అది మాకైతే కనబడలేదు. అంతకుముందు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఆ ఎలిమినేట్ అయిపోకముందు వరకు వాళ్ళ రిలేషన్ కానీ బాండ్ కానీ వాటి గురించి ఉండేది. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి వీళ్ళు బాండ్ క్రెడిట్స్, గేమ్స్ ఎలా ఆడాలి వీటి గురించి ఉన్నారంటే మహేష్ కూడా ఎస్ దాని గురించే ఉన్నామని ఇక ఆయన ఒప్పుకున్నాడు. ఇక దానికి మనం మాట్లాడేది ఏమి ఉండదు కదా. ఇక లాస్ట్ అభిమానిక అమీర్ గారు వాళ్ళు జాను అండ్ బానుకు పోసారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన రీజన్ కూడా అదే, గేమ్ ఆడేటప్పుడు క్యాలిక్యులేటివ్గా బాండ్ క్రెడిట్స్ ఎంత ఉన్నాయి ఏంటి అంటే మేము కూడా ఆ బాండ్ క్రెడిట్స్ మర్చిపోతే ఆయన పనిమాల తీసుకొచ్చి గుర్తు చేస్తాడు అని చెప్తారు. తర్వాత అమీర్ గారు కూడా అదే చెప్తారు, క్యాలిక్యులేటివ్గా ఆడతారు గేమ్ని, అది ఆడడం మంచిదే, బాండ్ క్రెడిట్స్ గుర్తుండడం మంచిదే, కావాల్సి వీళ్ళు పెట్టిన టాస్క్కి యాప్ట్ అయింది. ఈయన ఇదేంటంటే నిన్నే పుసుక్కుమని వాళ్ళతోనే వెళ్ళి మీ ఎన్ని ఉన్నాయి 20 తేడా ఉన్నాయని చెప్పి నిన్న జరిగిన గేమ్లో చెప్పాడు. ఇక అన్నిటికి కలిపి ఇతనికి ఇప్పుడు ఈ టాస్క్ పెట్టడం వల్ల ఇతనికి పడింది. దాని తర్వాత కళ్యాణ్ అండ్ వాసంతి వాళ్ళిద్దరిని లేపారు. వాళ్ళిద్దరు వచ్చి మహేష్ శాండ్రాకి పోసారు. కళ్యాణ్ ఏమని చెప్పాడంటే సేమ్ ఇందాక మన జానుబాను ఏదైతే చెప్పాడో, మీరు వచ్చిందా అది అంతకుముందు ఆ మామూలు బాండ్ మీద ఉంటుంది, మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత నుంచి బాండ్ క్రెడిట్స్ ఏంటి, గేమ్ ఎలా ఏంటని వీటి మీద వెళ్ళిపోయింది. అంటే వాసంతి కూడా ఏమంటుందంటే ఎక్కువ శాతం వీళ్ళు అలా డిస్కషన్ చేసుకోవడం వల్ల అందరికీ అదే ఆ బాండ్ క్రెడిట్స్ అనేవి ఎక్కువ శాతం అందరికీ పాగింది అన్న రీతిలో చెప్తుంది. కావాల్సి వస్తే నాకు తెలిసి ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉన్నారు. ఎక్కువ శాతం ఏంటంటే తర్వాత గేమ్ ఎండింగ్ వచ్చేపాటికి ఏంటంటే ఇవే మెయిన్ అనేపాటికి అందరూ దాని మీద క్యాల్కులేషన్కి వెళ్ళిపోయారు. అది ఈ వారం జరిగిన దాంట్లో బాండ్ క్రెడిట్స్ ఇవ్వాలి కదా, దాంట్లో ఫస్ట్ మహేష్ అండ్ శాండ్రా అని లేపారు. దాంట్లో అవుట్ ఆఫ్ 20కి మీరు ఇస్తున్న బాండ్ క్రెడిట్స్ అని లయ గారిని అడిగినప్పుడు 15 అని చెప్తారు ఆవిడ. రాధా గారు 12 ఇస్తారు, 13 అనిల్ గారు ఇస్తారు 13. ఇప్పుడు జడ్జెస్ ద్వారా 40 వచ్చినాయి, అంతకుముందు వాళ్ళు గెలుచుకున్నది 35, మొత్తం 75 వచ్చినాయి. 120కి 75 బాండ్ క్రెడిట్స్ అని ప్రకటించింది శ్రీముఖి. తర్వాత జాను బానుకి 18 లయ గారు ఇస్తారు, 14 రాధా గారు, 14 అనిల్ రావుపూడి గారు ఇస్తారు. దాంతో 46 అయినాయి వాళ్ళ బాండ్ క్రెడిట్స్. అంటే జడ్జెస్ 46 ఇచ్చారు, వాళ్ళు గెలుచుకుంది 70, మొత్తం 116 అవుట్ ఆఫ్ 120కి 125 కది. తర్వాత నటరాజు మాస్టరు 17 లయ గారు ఇస్తారు, 13 రాధా గారు ఇస్తారు, 14 అనిల్ రావుపూడి గారు ఇస్తారు, 44 ఇచ్చారు. 44 జడ్జెస్ ఇస్తే 45 వాళ్ళు గెలిచారు, నటరాజు మాస్టర్ నీదు గారు. దాంతో 89 అయింది 125. తర్వాత నోగరాజు ఆసియా 17 లయ గారు ఇచ్చారు, 12 రాధా గారు, 12 అనిల్ రావుపూడి గారు ఇచ్చారు. దాంతో 41 అయినాయి. జడ్జెస్ 41, వాళ్ళు గెలుచుకుంది 40. దాంతో అవుట్ ఆఫ్ 125కి 81 వచ్చినాయి నోగరాజు ఆసియాకి. కళ్యాణ్ అండ్ వాసంతి నెక్స్ట్, వాళ్ళకి లయ గారు 15, రాధా గారు 10, అనిల్ రావుపూడి 11. అక్కడ ఏమంటారంటే అది 11 ఇచ్చాను, అది కూడా వాసంతి ఫేస్ చూసి, లేదంటే 8 ఇద్దాం అనుకున్నాను అంటారు. సరే, ఈ ఇచ్చిన దాంతో 36 అయినాయి వీళ్ళు అదే జడ్జెస్ ఇచ్చినాయి. అయితే జడ్జెస్ ఇచ్చినవి 36, వీళ్ళు గెలుచుకున్నవి 50, మొత్తం కలిపి 86 అవుట్ ఆఫ్ 125కి. నెక్స్ట్ సిద్ధు సోనియా 15 లయ గారు ఇచ్చారు, 12 రాధా గారు, 11 అనిల్ రావుపూడి గారు ఇచ్చారు. దాంతో 38 అయినాయి. జడ్జెస్ 38 ఇచ్చారు, వీళ్ళు గెలుచుకుంది 15, అవుట్ ఆఫ్ 125కి 53 అయినాయి. నెక్స్ట్ అభిమానిక వాళ్ళకి 16 లయ గారు, 13 రాధా గారు, 13 అనిల్ రావుపూడి గారు. దాంతో 42 అయినాయి జడ్జెస్ ఇచ్చినవి. 42
వాళ్ళు గెలుచుకున్న 60, మొత్తం కలిపి 125కి 102. ఇప్పటి వరకు జడ్జెస్ ఇచ్చిన బాండ్ క్రెడిట్స్ పరంగా వాళ్ళు టాప్ 7 పెడతారు కదా, దాంట్లో ఎవరు ఏ పొజిషన్లో నుంచోవాలన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో జాను బాను నుంచున్నారు. తర్వాత సెకండ్ ప్లేస్ అమీర్ అండ్ అభిమానిక, థర్డ్ ప్లేస్ నటరాజు నీతు మాస్టర్, ఫోర్త్ ప్లేస్ కళ్యాణ్ అండ్ వాసంతి, ఫిఫ్త్లో నోకరాజు ఆసియా, సిక్స్త్ ప్లేస్లో మహేష్ అండ్ శాండ్రా, లాస్ట్ ప్లేస్లో సిద్ధు సోనియా. అక్కడ శ్రీముఖి ఏమంటుందంటే, మేము వీక్ 6 నుంచి చెప్పాము కదా, అంటే అంతకుముందు బాండ్ క్రెడిట్స్ ప్రకటించినప్పుడు ఆ వీక్ వరకు ఉండేవి, ఆ వీక్తో కింగ్ అండ్ క్యూన్ అది ప్రకటించేసిన తర్వాత ఆ వీక్తో ఎండ్ అయిపోయేవి. కానీ అక్కడ తర్వాత ఏం చెప్పారంటే, ఈ నెక్స్ట్ వీక్ నుంచి ఇవన్నీ ఫైనాలే వరకు కౌంట్ అవుతాయి అని చెప్పి 6th వీక్ నుంచి చెప్పారు. ఆ క్యాలిక్యులేట్ ప్రకారం చెప్తారు. అవి బాండ్ క్రెడిట్స్ ప్రకటిస్తే సరిపోయేది, మరి ఎందుకనో కానీ ప్రకటించలేదు. పొజిషన్స్ అయితే చెప్పారనమాట. కుమ్యులేట్ చేసిన దాని ప్రకారం పొజిషన్స్ చెప్పారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి కళ్యాణ్ అండ్ వాసంతి, సెకండ్ ప్లేస్లో నీతు మాస్టర్ అండ్ నటరాజ్ మాస్టర్, థర్డ్ ప్లేస్లో జాను అండ్ బాను, ఫోర్త్ ప్లేస్లో నోకరాజు ఆసియా, ఫిఫ్త్ ప్లేస్లో మహేష్ అండ్ శాండ్రా, సిక్స్త్ ప్లేస్లో వచ్చి అమీర్ అండ్ అభిమానిక, లాస్ట్ 7th ప్లేస్లో సిద్ధు అండ్ సోనియా. ఇక ఇక్కడ పోయిన వారం నో ఎలిమినేషన్ పెట్టినందువల్ల ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ పెడతామని పోయిన వారం ప్రకటించారు కదా. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అదే ఎవరి మధ్య ఉంటుంది, ఇక ఎవరి మధ్య ఉండేది క్లారిటీ వచ్చేసింది కదా. అభిమానిక అండ్ సిద్ధు సోనియా వాళ్ళిద్దరి మధ్య, అమీర్ అభిమానిక సిద్ధు సోనియా వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఎలిమినేషన్ రౌండ్ పెట్టినప్పుడు టాప్ 3 అదే బాటమ్ 3 టాప్ 3 ఏంట్రా బాటమ్ 3 పెట్టేవాళ్ళు కదా. బాటమ్ 3లో వచ్చేసరికి ఇప్పుడు అలా చూసుకుంటే మనకి 5th పొజిషన్లో మహేష్ అండ్ శాండ్రా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ టికెట్ ఫస్ట్ ఫినాలే కొట్టేశారు కదా. అందువల్ల వాళ్ళు ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటీ ఉంటుంది కదా, మరి దానికి ఇమ్యూనిటీ పొందడం వల్ల వాళ్ళు సేఫ్ అయ్యారు. సరే, దాని తర్వాత ప్లేస్లో నోకరాజు ఆసియా ఉన్నారు. అయితే అక్కడ శ్రీముఖి ఏమంటుందంటే, ప్రస్తుతానికి వీళ్ళిద్దరినే పెట్టారు, రేపు నాకు తెలిసి సిద్ధు సోనియా వాళ్ళిద్దరి, నోకరాజు ఆసియా వాళ్ళిద్దరిని నుంచోబెడతారనమాట. అదే చెప్తుంది, అంటే మీరు సేఫ్గా ఉన్నట్టు కాదు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండడం వల్ల మీరు ఆ డేంజర్ జోన్లో తప్పించుకోవడం కుదరలేదు, మీరు అక్కడ ఉన్నారు అని చెప్పి మహేష్ అండ్ శాండ్రాకి బోర్డులు తీసుకొని రమ్మంటారు. అంటే ఫైనల్గా వాళ్ళని అక్కడ ఉన్న మిగతా కపుల్స్ని వాళ్ళని అప్పీల్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. అక్కడ సోనియా ఏమంటుందంటే, ఇప్పటి వరకు డే 1 నుంచి ఇప్పటి వరకు మేము గివప్ ఇవ్వకుండా, అంటే ఏ గేమ్స్లో అయినా గివప్ ఇవ్వకుండా ఆడుకుంటూ వచ్చాము. సరే, లాస్ట్ కొంచెం వీళ్ళు తడబడినా కానీ మేము ఎక్కడ సహనం కోల్పోలేదు. తర్వాత ఈ ఇక్కడ ఉండడానికి మరి గేమ్స్ వాటి ఇదే కదా, గేమ్స్ వల్ల వచ్చే రిజల్ట్స్ మ్యాటర్ కదా, దానికి కొంచెం చూసి ఇవ్వండి. అదే కాకుండా అది ఉన్నా కానీ మేము ఎవరితోనూ అంత అంటే మామూలుగా ర్యాష్గా కానీ ఇలా ఏమీ లేము, అందరితో కలిసి ఉన్నాము, అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీ ఒపీనియన్ ఎవరికైనా ఇవ్వండి, మాకు ఇవ్వమని చెప్తున్నాను అని చెప్తుంది. సేమ్ అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు కూడా సేమ్ అదే చెప్తారు. అంటే మేము ఇప్పుడు దాకా ఒకవేళ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినా కానీ మేము ఎవరు గివప్ ఇవ్వకుండా మేము గేమ్స్ అవన్నీ పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాము, దాని ప్రకారం చూసి మీరు ఓటు చేయండి అని చెప్తారనమాట. కావాల్సి వస్తే నాకైతే కంపారిజన్ వీళ్ళిద్దరిలో ఏంటంటే, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి, అంటే మహేష్ అండ్ శాండ్రా వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ శాతం వీళ్ళ గేమ్ అయితే అదే సిద్ధు సోనియా వాళ్ళది గేమ్ అయితే డ్రాప్ అవ్వకుంటూ వచ్చింది. వీళ్ళు మటుకు రెండో వారంలో, అంటే వీళ్ళు వచ్చిన రెండో వారంలో కొంచెం ఎలిమినేషన్ జోన్ దాకా వెళ్ళారు. అక్కడ కూడా గేము గెలుచుకుంటూనే వచ్చారు. అదే చెప్తాడు ఆయన అమీర్ గారు కూడా. అందువల్ల అసలు ఇక్కడ గేమ్ కూడా వీళ్ళకి పెట్టండి, ఎందుకంటే గేమ్స్ పెట్టారంటే వీళ్ళిద్దరిలో ఇక సిద్ధు సోనియానే అసలు ప్రజెంట్ వెళ్ళిపోతారు. అలాంటిది వీళ్ళు ఆడుకుంటూ వచ్చారు కాబట్టి
వీళ్ళకే ఛాన్సెస్. ఎందుకంటే మొన్న నిన్న ఆడిన గేమ్ వరకు కూడా వాళ్ళు చెప్పాయి కదా, ఫస్ట్ రౌండ్లో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ రౌండ్లో వచ్చేసరికి ఇక సపోర్టింగ్ కాకుండా వేరే స్ట్రెంగ్త్ పరంగా కానీ స్ట్రెంగ్త్ పరంగా ఇదిగా పెట్టుండే గేమ్ దాంట్లో కొట్టేసేవాళ్ళు. అలాంటిది సపోర్టింగ్ ఇవ్వడం వల్ల అందరికీ తెలిసిందే. ఇక ఏంటంటే వాళ్ళు తీసేద్దాం అని డిసైడ్ అయ్యారు కాబట్టి ఇక ఇంజస్టిస్ జరిగినట్లే. ఇక ఎవరు ఉండకూడదు అని ఓటు వేయడానికి బోర్డులు ఇచ్చారు కదా, దాని మీద నేమ్ రాయమన్నప్పుడు కళ్యాణ్ అండ్ వాసంతి గారు, అమీర్ అండ్ అభిమానిక గారి పేరు రాస్తారు. నూకరాజు ఆసియా వచ్చి సిద్ధు సోనియాకి వేస్తారు. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు కూడా సిద్ధు సోనియాకి వేస్తారు. జానుబాను అమీర్ అండ్ అభిమానికకి వేస్తారు. ఇక ఇటు రెండు వీళ్ళిద్దరికి 2 పడినాయి, వాళ్ళిద్దరికి 2 పడినాయి. ఇక డిసైడింగ్ ఓటు ఇంకా మన నటరాజ్ మాస్టర్ గారి చేతిలో పెట్టారు. వాళ్ళ ఆబ్వియస్లీ తెలిసిందేగా, సిద్ధు సోనియా వాళ్ళ పేర్లు రాశారు. దాంతో ప్రస్తుతానికి సేఫ్ అయిపోయారు సిద్ధు సోనియా. అంటే ఒకటి ఇక్కడ ఇంకో క్యాల్కులేట్ ఏంటంటే, మ్యాక్సిమం ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కూడా ఏమైనా ఆలోచిస్తారంటే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు అంటే 2 డబుల్ ఎలిమినేషన్స్ వెళ్ళిపోతారు అని వెళ్ళిపోతారు కంపల్సరీ. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళ చేతిలో పెట్టినందువల్ల వీళ్ళు ఎలా డిసైడ్ చేశారు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు, వాళ్ళు ఫస్ట్ నుంచి వీళ్ళతో ఆడుతూ వచ్చారు కదా, అంటే వీళ్ళతోనే ఫస్ట్ నుంచి ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళకే ఓటింగ్ ఎక్కువ శాతం వేస్తారు అనేది అలా డిసైడ్ చేసి ఉంటారని నేను అనుకున్నాను. ఇక ఆ తర్వాత మన అనిల్ రావుపూడి మాస్టరు పొగిడారు ఇక వాళ్ళని. మీరు అదే వైల్డ్ కార్డ్లా వచ్చి వైల్డ్గా అందరినీ ఆడేశారు, గుడ్ గేమ్ ఆడారు, ఇక వెళ్ళిపోయాడు.